పొంగనూరు ఫర్ ఎగ్జాంపుల్, పొంగనూరు ఒక మహిళ చంద్రబాబును కలవడానికి వస్తే పొంగనూరు సిఐ అడ్డుకున్నాడు, బందోబస్తులో ఉన్న పొంగనూరు సిఐ. ఎందుకు వచ్చింది ఆ మహిళ అంటే, పొంగనూరులో ఇన్ఛార్జిగా, తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉంటున్న చల్లా బాబురెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అక్కడ వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి, ఈ మాధవరెడ్డి ప్లస్ వైసీపీ వాళ్ళు ఈమె భూములను ఆక్యుపై చేసుకున్నారు. ఈమె కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది, సో రానివ్వలేదు. ఇదొక సంఘటన జరిగింది. అట్లాగే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ ఓఎస్డి ఇప్పుడు మంచి పదవులకు వెళ్ళాడు. అతను వైసీపీ వాళ్ళు కలిసి అక్కడ దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అట్లాగే పెద్దిరెడ్డి మనుషులు కూడా ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నారు. అట్లాగే వైసీపీ టీడీపీ ఉద్యోగులు కూడా కుమ్మక్కైపోయారు. మొన్న ఈవెన్ నెల్లూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఈనాడులో ఒక కథనం వచ్చింది. అదేంటంటే అధికారం కూటమిది, పెత్తనం వైసీపీది, సిండికేట్ మాయ అనే ఒక వార్త ఈనాడులో వచ్చింది. అంటే నెల్లూరు జిల్లాలో సైతాపురం మండలంలో తూర్పు పూండ్ల, మొలకల పూండ్ల గ్రామాల్లో దాదాపు 17 హెక్టార్ల మైన్స్ అంతా కూడా తెలుగుదేశం కూటమి వాళ్ళు దోచుకుంటున్నారు. దీంట్లో వైసీపీ కూడా ఇన్వాల్వ్ అయింది అనేది జమీన్ రైతు ఎప్పటి నుంచో రాస్తుంటే, జమీన్ రైతుని వైసీపీకి అనుకూలంగా ఉందని తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు తిట్టిపోశారు. కానీ ఈనాడులో నిన్న ఈ టైటిల్ పెట్టి ఈనాడులో నిన్న కథనం వచ్చింది. అక్కడ దాదాపు 2,60,000 టన్నుల మైనింగ్ జరిగింది, అమ్మేసుకున్నారు. ఎందుకంటే చైనాలో విపరీతమైన డిమాండ్, క్వార్జ్ అంటారు, క్వార్జ్ మైనింగ్. సో అది జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 164 మంది ఎమ్మెల్యేలు కూటమికున్నారు. అందులో 80 మంది ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు. సో వీళ్ళు ఈ ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలకి ఆ అధికారం మీద కానీ, ఆ వనరుల మీద కానీ పట్టు తేవడానికి టైం పడుతుంది. ఆల్రెడీ 5 ఏళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ లోకల్ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న వనరులను దోచుకోవడంలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది వాళ్ళకి. వీటిని ఎట్లా, ఇప్పుడు ఇసుకుంది, ఇసుకని ఎట్లా తవ్వుకోవాలి, దీన్ని ఎట్లా రవాణా చేయాలి, దీన్ని ఎట్లా ఎక్కడ అమ్ముకోవాలి, ఈ వ్యవహారం మొత్తం వాళ్ళకి తెలుసు. అక్కడ లోకల్గా ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఈ కొత్త తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గరికి పోయి, అరే బాబు నీ వాటా నీకు ఇచ్చేస్తాను, నాకు వదిలేసే, ఇది నీకెందుకు శ్రమ, నువ్వు ఇప్పుడు కొత్తగా మొత్తం అన్నీ ఎత్తుక్కోవాలి, నేను అన్నీ చేసి పెట్టి నీ వాటా నీకు ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మంచిదే కదా, హాయిగా వాడు అన్నీ చేసుకుంటున్నా నాకు డబ్బులు ఇస్తున్నాడు అని తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. ఈ పరిస్థితి చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. ఎందుకంటే కేడరు, తెలుగుదేశంలో కేడర్ కావచ్చు, తెలుగుదేశంలో నాన్ అఫీషియల్ తెలుగుదేశం సపోర్టర్లు సోషల్ మీడియాలో చాలామంది యాక్టివ్గా ఉంటారు. జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు. వాళ్ళు నాన్ అఫీషియల్, వాళ్ళు ఏమి డబ్బులు తీసుకొని తెలుగుదేశాన్ని ఒకటే బ్యాచ్ కాదు. నేను మొన్న కూడా చెప్పాను, ప్రతి పార్టీకి 2 రకాలు ఉంటారు. డబ్బు తీసుకొని పెయిడ్ సోషల్ మీడియా వాళ్ళు, ఇటు వైసీపీకి ఉంటారు, తెలుగుదేశానికి పెయిడ్ సోషల్ మీడియా. వాళ్ళకి ఏంటంటే పార్టీకి సంబంధం లేదు, మనకు డబ్బులు ఇస్తే ఏ పార్టీకైనా ఇచ్చేస్తాం. అంటే మన యూట్యూబ్ ఛానల్ చాలా ఉంటాయి, ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుంది. అలాగే సోషల్ మీడియా వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా నాన్ అఫీషియల్గా, అంటే డబ్బులు తీసుకోరు, ఏమి ఆశించకుండా కూడా తెలుగుదేశం అంటే ఉన్న ప్రేమ కావచ్చు, చంద్రబాబు పట్ల ఉన్న ఆరాధన కావచ్చు, ఏదేమైనా, లేకపోతే జగన్ పట్ల కసి కావచ్చు, కులం కావచ్చు, ఏదైనా కారణంతో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రిటికల్గా అయిపోయారు ఈ మధ్యకాలంలో. అందుకే మొన్న సండేలో కూడా రాధాకృష్ణ వాళ్ళని తమ్ముళ్ళు జరభద్రం ఆగండి అన్నట్టుగా, తొందర వద్దు అన్నట్టుగా ఆయన రాశాడు. సో ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు అందుకనే ఏమైందంటే ఆయన స్వరం మారింది. కార్యకర్తలకి నేను విలువిస్తాను, కార్యకర్తలు నేను బాగా చూసుకుంటాను, అయితే మీరు వైసీపీ వాళ్ళకి పనులు చేయకండి అనేది ఆయన చెప్పడం వెనక ఈ నేపథ్యం అంతా ఉందన్నమాట. అందుకని ఆయన చెప్పడంలో తప్పు లేదు, కరెక్ట్గానే చెప్పాడు. ఒక పార్టీని తను కాపాడుకోవాలి, తన పార్టీని, అట్ ద సేమ్ టైం వైసీపీకి హెల్ప్ చేసి వాళ్ళని నిలబెడితే, వాళ్ళు డబ్బులు పెంచుకుంటే రేపు వాళ్ళ దగ్గర ఫండ్స్ ఎక్కువ చేరాయంటే రేపొద్దున వాళ్ళు ఎలక్షన్లో స్ట్రాంగ్ అవుతారు అన్నది చంద్రబాబుకు తెలుసు. కాబట్టే ఆయన అనుభవంతోనే మాట్లాడారు తప్ప ఆయన అధికారులను, యంత్రాంగాన్ని ఆదేశించలేదు. కాబట్టి అదేమీ ఆయన తప్పు చేసినట్టు కాదు. ఒక పార్టీ నాయకుడిగా ఆయన తన పార్టీ వాళ్ళని, మీరు వైసీపీకి సహాయం చేయొద్దు, మీరు వైసీపీకి పాలు పోసి పెంచొద్దు ఆ పాముని అని చెప్పడంలో తప్పు లేదు. చెప్పకపోతే తప్పు తప్ప చెప్తే తప్పు కాదు.
సో అది ఆయన చేశాడు. సో దీని వెనక ఏముందంటే ఆయన చేసినా కూడా అదంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పరిస్థితులు, ఇప్పుడు ఈ కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళకి మళ్ళీ టికెట్ ఉంటుందో లేదో తెలియదు, మళ్ళీ గెలుస్తామో లేదో తెలియదు. ఆల్రెడీ వాళ్ళు 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టారు. అంతకుముందు కూడా ఎమ్మెల్యేలు రాజకీయాల్లో ఉంటారుగా, వాళ్ళు ఖర్చు పెట్టి ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోవాలి? ఇప్పుడు వాళ్ళన్నీ కష్టపడి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నిర్మాణాలు ఇవన్నీ చేసే బదులు ఇప్పుడు ఈ క్వాడ్జ్ ఉంది నెల్లూరులో, ఈ క్వాడ్జ్ని చైనాకి ఎట్లా తీసుకెళ్లాలా, ఏమేమి చేయాలి అన్నీ వైసీపీ వాళ్ళకి కొంతమందికి తెలుసు. ఆల్రెడీ 5 ఏళ్ళు చేశారు, అధికార యంత్రాంగంతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. అవన్నీ చేసుకుంటున్నప్పుడు వీళ్ళ వాటా వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఎందుకు ఆపుతారు? ఇది మేజర్ ప్రాబ్లం. దీన్ని అడ్రస్ చేయడానికి చంద్రబాబు ట్రై చేస్తున్నాడు. మరి ఎంతవరకు సక్సెస్? బీఆర్ఎస్ వచ్చినాక ఈ 10 ఏళ్లలో ఎంతో డెవలప్ జరిగింది హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాకపోతే ఆ టైంలో చంద్రబాబు చాలా డైనమిక్గా పనిచేయడం, కానీ ప్రోయాక్టివ్గా ఆయన పనిచేయడం. ఎందుకంటే మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు సంస్కరణల్ని ప్రోయాక్టివ్గా అమలు చేసే చీఫ్ మినిస్టర్ లేకపోతే కూడా స్టేట్స్లో జరిగేది కాదు. అప్పట్లో ఇక్కడ చంద్రబాబు కానీ, ఆ టైంలో కర్ణాటకలో ఉన్న ఎస్ఎం కృష్ణ ఇలాంటి వాళ్ళు బాగా ప్రోయాక్టివ్గా చేయబట్టే మనకి బెంగళూరు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కావడానికి అక్కడ ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. నేను ఆ టైంలో అక్కడే ఉన్నా, బెంగళూరులో ఉన్నాను. నేను 97 నుంచి 2000 వరకు నేను బెంగళూరు ఉన్నా. సో అప్పుడు అక్కడ చూసేవాడిని. చాలా అభివృద్ధి అనేది అక్కడ కూడా జరిగింది. అదే టైంలో చంద్రబాబు కూడా ఇక్కడ మంచి చేశారు. సో ఆ యాంగిల్లో ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఏంటి, ఏదైనా ఒక పరిశ్రమ రావాలంటే మౌలిక వసతులు అనేవి ఇంపార్టెంట్. ఆ పరిశ్రమకి ఇప్పుడు ఏదన్నా ఒక కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి. కార్ల మ్యానుఫ్యాక్చరింగ్కి ఫస్ట్ రోడ్లు బాగుండాలి, అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించి ల్యాండ్ బాగుండాలి, దానికి కనెక్టివిటీ ఉండాలి, తర్వాత అక్కడ వాటర్ సోర్స్ ఉండాలి, పవర్ ఉండాలి. ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి. అందుకనే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానంగా పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎందుకు నడిచాయి అంటే, ప్రైవేటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్ అప్పట్లో డెవలప్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం, మౌలిక వసతుల రంగాలన్నీ కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉండడం వల్లనే డ్యాములు కానీ, రోడ్లు కానీ, లేకపోతే ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, పవర్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్ చేసిన తర్వాత పరిశ్రమలో వస్తారు. వాళ్ళే వచ్చి రోడ్లు వేసుకొని వాళ్ళే పవర్ పెట్టుకొని అన్నీ చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడంటే రోడ్ల దీంట్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ప్రైవేటీకరణ అనేది ఇప్పుడు ఒక కొత్త రూపం సంతరించుకుంది. అప్పట్లో అది లేదనమాట. సో అలాగా చంద్రబాబు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఏంటంటే మౌలిక వసతులు ఉండాలి. సో సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు అసలు ఈ చర్చ వచ్చిందంటే, అల్లు అర్జున్ విషయంలో, సంధ్య థియేటర్ జరిగిన ప్రమాదం విషయంలో సినిమా ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్ అనేది ఏర్పడిపోయింది. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ సినిమా ఇండస్ట్రీని విమర్శించట్లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇక్కడ ఎవరు విమర్శించినా ఎలాగైపోతుందంటే, వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు అయితే, అదే నార్త్ ఇండియా వాళ్ళు ఇంకోటి అయితే ఈ చర్చ రాదు. ఆంధ్ర వాళ్ళు అయితే వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు మీ ఆంధ్రాకి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు ఉన్నారు, మా తెలంగాణ ఇది అన్న ఒక వెర్షన్ కొంతమంది మాట్లాడతారు. అది ప్రభుత్వ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ప్రభుత్వం అలా మాట్లాడదు. ప్రభుత్వం ఇంకా అన్ని రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి కదా ఏ ప్రభుత్వాలైనా పిలుస్తాయి. కాకపోతే ఉద్యమ కాలంలో ఆంధ్రులకు వ్యతిరేకంగా రావడానికి దానికి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర పెత్తందారులు కావచ్చు, తెలంగాణ సంస్కృతిని అవహేళన చేయడం, తెలంగాణ రిసోర్సెస్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం, ఇట్లాంటివి జరిగాయి, అనేకం జరిగాయి. నీళ్లు, నిధులు, నియామకాలు ఇలాంటి వాటిలో అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. కాబట్టి అది ఇదైంది. కానీ ఒక్కసారి తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళైనా కూడా మళ్ళీ వీళ్ళు ఎప్పుడు గొడవ వచ్చినా మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి అంటున్నారు. మనం ఎందుకు ఈ ఇబ్బందులు పడాలి, మనం వెళ్ళిపోవచ్చు కదా అని కొంతమంది అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. నిజానికి ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన ఎవరు ప్రొడ్యూసర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నాగవంశీ కూడా, నా ఇల్లు ఇక్కడే ఉంది, నేను ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అవుతాను. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రముఖులకి అందరికీ సినిమా వాళ్ళకి స్టూడియోలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో. వీటిని ఇప్పటికిప్పుడు అమ్ముకోను ఇంకొకటి చేసుకొని వాళ్ళు వెళ్ళలేరు. అక్కడ పోయి ఎక్కడ ఉండాలి? అక్కడ దీంట్లో సగం 50% సిటీ కూడా లేదు కదా, అక్కడ 20% సిటీ కూడా లేదు. అక్కడ పెద్ద సిటీ అంటే వైజాగ్, 15 lakh పాపులేషన్.
ఉంది వైజాగ్లో. సో పెద్ద సిటీలు లేవు, అక్కడ స్టూడియోలు పెద్ద స్టూడియోలు లేవు. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, నానక్రామ్ కూడా రామనాయుడుది ఉంది. ఇక్కడ అన్ని రకాల స్టూడియోలు ఉన్నాయి. అంటే షూటింగ్కి అనుకూలమైన స్టూడియోస్ ఉంటాయి. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ లేకుండా సినిమా ఇండస్ట్రీ ఎట్లా షిఫ్ట్ అవుతుంది అక్కడికి? కాకపోతే ఏంటంటే అక్కడ లొకేషన్స్ ఉంటే లొకేషన్స్ ఎక్కడున్నా తీస్తారు. ఇప్పుడు రాజమౌళి సినిమా మహేష్ బాబుది అమెజాన్ అడవుల్లో తీస్తున్నారు. కాబట్టి లొకేషన్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు, అది ఓకే. కానీ సినిమా ఇండస్ట్రీ వెళ్ళడం అంటే ఏంటి? బేసిక్గా షూటింగ్స్, అంటే ప్రొడక్షను, ప్రీ ప్రొడక్షన్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ప్రొడక్షను తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఈ రెండు ప్రధానమైన అంశాలు. ఈ రెండు చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. రెండోది హ్యూమన్ రిసోర్స్. ఇక్కడ టెక్నీషియన్స్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అందరూ ఎస్టాబ్లిష్ అయిపోయినారు. వీళ్ళందరూ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కష్టం. అక్కడ తయారు చేసుకోవాలంటే అక్కడ ఎడిటర్లు, కెమెరామెన్ వీళ్ళందరూ తయారవ్వాలంటే అక్కడ టైం పడుతుంది కదా. కాబట్టి ఇబ్బందిగా ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ, హిందీ మాట్లాడే వాళ్ళు చాలా రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ముంబైలోనే ఎందుకు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, మిగతా రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళలేదు అంటే అది కూడా అక్కడ కూడా ఆన్సర్ అంతే. తమిళనాడు అయినా అంతే. తమిళనాడులో చెన్నైలోనే ఉంది కదా, మిగతా మదురై, కోయంబత్తూర్